నేను జాబ్‌లో జాయిన్ అయిన తర్వాతకి యూట్యూబ్ ఓపెన్ చేసి, అరే! నాకు జాబ్‌కి సంబంధించిన ఏమైనా కంటెంట్ ఉంటదేమో, ఏమైనా నాలెడ్జ్ ఉంటదేమో నేను నేర్చుకుందామని చెప్పేసి ఓపెన్ చేసి, ఎంత సెర్చ్ చేసినా, ఎన్ని గంటలు గంటలు దాని మీద కేటాయించినా గానీ, అసలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఎవ్వడు కూడా ఈ వీడియో తీస్తలేడు. అరే! ఎందుకురా అంటే నాకు దానికి రీజన్ తెలీదు గానీ, చాలా పెద్ద ఇండస్ట్రీ. ఈ బ్యాంకింగ్ సెక్టారు, బ్యాంకింగ్‌లో సేల్స్ అంటే చాలా పెద్ద సెక్టారు. కానీ ఎందుకు ఇంత తక్కువ కాన్సంట్రేషన్ ఉంది యూట్యూబ్‌లో అంటే నాకు తెలీదు రీజన్ ఏంటో. సో మీకు తెలిసుంటే ఒకసారి రీజన్ రాయండి. సో నేను ఎందుకు ఇది స్టార్ట్ చేసినా అంటే మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది కస్టమర్స్‌కి, చాలామంది సేల్స్‌మెన్స్‌కి, డీఎస్ఎస్‌కి కంటెంట్ లేక నాలెడ్జ్ లేక చాలామంది మోసపోతుంటారు. అండ్ ఈ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడానికి చాలా చాలా కష్టపడుతుంటారు. సో ఒకటే చెప్తారా భయ్ మీ అందరికీ ఎవరికైనా సరే, అన్నలైనా తమ్ములైనా ఎవరైనా సరే, జస్ట్ జెన్యూన్ ఉండండి కస్టమర్ తోటి, జెన్యూన్ ఉండండి కస్టమర్‌తోని జెన్యూన్ ఉండండి. అండ్ బ్యాంకర్స్ కూడా చెప్తా, సేల్స్ ఎవరైతే ఉన్నారో మనకి డిఎస్ఏస్ కస్టమర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు డిఎస్ఏ దగ్గర జెన్యున్గా మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అరే ఈ కేసుని తీసుకున్న తర్వాతకి మధ్యలో డిఎస్ఏని స్కిప్ చేస్తే నాకు పైసలు మిగులుతాయి అని చెప్పేసి కక్కుర్తి చెక్కలు అయితే చేయకండి. ఎందుకంటే ఇట్లాంటివి చాలా చూస్తున్నాం మార్కెట్లో, చాలా చాలా ఘోరం ఉంటాయి. అరే ఈ కేసులో నీకు పైసలు రావచ్చేమో కానీ తర్వాత నీ కెరీర్ ఏంది రాబాయి, నువ్వు ఒక మంచి జెన్యున్గా నువ్వు రిలేషన్ మెయింటైన్ చేస్తే ఆ డిఎస్ఎస్ నీకు ఫైల్ ఇస్తుంటాడు. అరే వాడి దగ్గర రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నా, వాడి దగ్గర కొంచెం లేట్ అయినా కానీ వాడు జెన్యున్ రాబాయి అని చెప్పేసి నేను రికగ్నైజ్ చేస్తాడు. కానీ కక్కుర్తి పడ్డట్టు వాని దగ్గర ఈయన దగ్గర పైసలు తీసుకుంటూ వాని దగ్గర వీని దగ్గర జెన్యున్గా లేకుంటుండే మాత్రం నీ లైఫ్ నువ్వే ఖరాబ్ చేసుకుంటావు.